ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఎక్కడ చూసినా ట్రోల్సే కనిపిస్తున్నాయి. మీకేమనిపించింది? ఇప్పుడు నేను రిజెక్ట్ అయినప్పుడు మేము చించేస్తాం పోచేస్తాం అన్నట్టు ఉండే, మరి 5 minutesలోనే మిమ్మల్ని దొబ్బై అన్నారంటే మీరు అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా? శ్రీముఖికి ఇట్లా ముద్దు పెట్టారు అని చెప్పి విన్నా. అసలు ఏంటి ఎక్కడ చూసినా ఈ గోల అంటే. హలో గైస్, వెల్కమ్ టు ఐజీ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే స్టార్ట్ అయింది. పాపం ఎంతోమంది హోప్స్ పెట్టుకొని ఎన్నో డ్రీమ్స్తో ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే స్టేట్స్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి ఉన్న జాబ్స్ కూడా మానేసుకొని బిగ్ బాస్లో కనిపించాలి అనే ప్యాషన్తో చాలామంది అయితే దానికి అప్లై చేస్తారు. దాంట్లో కొంతమంది అయితే సెలెక్ట్ అయ్యారు, కొంతమంది జస్ట్ ఒక 1-2 ఎపిసోడ్స్లో కనిపించిన తర్వాత వాళ్ళని రిజెక్ట్ చేయడము ఇలా కూడా జరిగాయి. అసలు ఈ బీబీ అగ్ని పరీక్ష అనేది అన్ఫేర్గా జరుగుతుంది అని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో లేదు టాలెంట్ ఉన్న వాళ్ళనే వాళ్ళు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ బీబ్జాన్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి అసలు తన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ బీబ్జాన్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. యా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అగ్ని పరీక్ష అనగానే ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రోల్సే కనిపిస్తున్నాయి. ప్రతి జడ్జి మీద ట్రోల్స్ కనిపిస్తున్నాయి. అంటే ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వట్లే, రెస్పాన్స్ ఇవ్వట్లే, జడ్జెస్ అన్ఫేర్, అక్కడున్న యాంకర్ అన్ఫేరు అని చెప్పి ట్రోల్స్ ఎక్కడ చూసినా ట్రోల్స్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. అసలు మీకేమనిపించింది? నేను అక్కడ ఉన్నప్పుడు నేను రిజెక్ట్ అయినప్పుడు ఐ ఫెల్ట్ మేబీ అన్ఫేర్గా చేస్తున్నారేమో అని. బట్ నేను కొంచెం కామ్ అయ్యి ఆలోచించాను. నిజంగానే వాళ్ళు పర్ఫార్మెన్స్ బేసెస్ మీద చూస్తున్నారు. మేబీ మనం టాలెంటెడ్ అవ్వుండొచ్చు. నేను పర్సనల్గా నేను ఫన్ చేయగలను, ఫన్గా ఉండగలను, మేబీ నాకు ఇంకా అదర్ టాలెంట్స్ ఉండొచ్చు. బట్ స్టేజ్ పైన చూపించడం మ్యాటర్ కదా, బికాస్ ఎట్ ద ఎండ్ జడ్జెస్ వాళ్ళు ముందేది ఉంటే అదే చూస్తారు. సో చాలామంది నాలాగే చాలామందికి ఏమవుతుందంటే దేర్ యాక్టివ్, అంటే మాకు అందరినీ కూర్చోబెట్టినప్పుడు అందరూ యాక్టివ్గా ఉన్నారు. దే థాట్ లైక్ మేము చించేస్తాం పొడిచేస్తాం అన్నట్టు ఉండే. బట్ స్టేజ్ పైకి వెళ్ళేసరికి వి గాట్ నర్వస్. మేబీ స్ట్రెస్ వల్ల, చాలా అదర్ రీజన్స్ వల్ల స్టేజ్ ఎక్కగానే ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. దెన్ అంటే ఫస్ట్ టైం కదా, ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఆ లైటింగ్ అదంతా అలవాటు ఉంటుంది. ఇప్పుడు నాన్ సెలబ్రిటీస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం సెలబ్రిటీస్ని చూడడం, వాళ్ళు సడన్గా కొంచెం టైం ఇచ్చి ఇంప్రెస్ చేయమంటే అసలు ఏం చేయాలో కూడా బ్లాంక్ అయిపోయే సిచ్యువేషన్స్ కూడా అక్కడ ఫేస్ చేసి ఉండొచ్చు కదా. మీకు అసలు ఎంత టైం ఇచ్చారు అక్కడ? ఐ థింక్ 30 to 40 minutes ఇచ్చి ఉంటారు. 30 to 40 minutes ఇచ్చారు. చాలా మంది మరి 5 minutes ఇచ్చారు అని చెప్తున్నారు. అది నిజమేనా? ఐ డోంట్ థింక్ సో. మరి 5 minutesలో అంటే ఐ ఫీల్ లైక్ మీరు మరి 5 minutesలోనే మిమ్మల్ని దొబ్బై అన్నారంటే మీరు అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా అని. బికాస్ అంటే ఫస్ట్ 3 days జరిగిన ఆడిషన్స్ అంతా ఫెయిర్ జరిగాయి. బట్ లాస్ట్ డే ఆఫ్టర్ 5 to 2 వరకు జరిగిన ఆడిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరినీ అవగొట్టేయాలని ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు టైం ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 1 hour టైం ఇచ్చినా కూడా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునే వాళ్ళం. 5 minutesలో ఏం చెప్పాలి అని ఆలోచించే లోపే హాఫ్ టైం అయిపోయింది అని చెప్పి చెప్పారు నాకు. లేదు 5 minutesలో అసలు ఇంట్రోనే అవ్వదు. నేను వెళ్ళి అక్కడ చూసుకొని మొత్తం అవ్వడానికి ఒక 10 minutes పడుతుంది. సో 5 minutes అనేది ఐ ఫీల్ నాన్ సెన్స్. అంతేకాదు మనం వెళ్ళాక మన స్టార్టింగ్లో మనం ఒకవేళ నేనున్నాను, నేను వెళ్ళాక చూడనికి యాక్టివ్గానే ఉన్నాను. బట్ నాకున్న స్ట్రెస్ వల్ల నా మాటలు అనేది తడబడుతున్నాయి. బికాస్ నాకు స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో వాళ్ళు చూస్తారు కదా ఎట్ ద ఎండ్, అరే ఇప్పుడు ఇక్కడే భయపడుతుంది, హౌస్లోకి వెళ్ళి మొత్తం చూసుకోగలదా చేయగలదా అని. ఆ బేసిస్లోనే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. వాళ్ళకు ఉన్న టైంలోనే నిన్ను జడ్జ్ చేయగలరు. సో ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోకపోతే అది మన ఫాల్టే కదా. ఫియర్ పడినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే నవదీప్తో ఆ టాస్క్ చేసినప్పుడు కళ్ళు ప్లస్ అని అది కూడా ఆయన ఎలా అంటే మీరు కూడా ఇలా డేర్గా బోల్డ్గా చేసినట్టే అనిపించింది నాకు. అంటే నేను డేర్గానే ఉన్నాను, బట్ నాకు స్ట్రెస్ లెవెల్ వల్ల నా మైండ్ అనేది వర్క్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, నేను రెస్పాండ్ అవ్వాలంటే ఫస్ట్ నా బ్రెయిన్ వర్క్ అవ్వాలి. అక్కడంతా డెడ్లో ఉండే, వాళ్ళు ఏదో అడుగుతున్నారు నాకేం చెప్తున్నానో తెలియట్లేదు. సో ఇట్స్ లైక్ దట్. అంటే నేను భయం అయితే ఏం లేదు, బికాస్ దే ఆర్ గుడ్, కంఫర్టబుల్గా ఉన్నారు, నేను కంఫర్టబుల్గా ఉన్నాను. ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంటుంది. సో అమ్మాయికి ఏదో ముద్దు పెట్టారు, శ్రీముఖికి ఇట్లా ముద్దు పెట్టారు అని చెప్పి విన్నా. అసలు ఏంటి అది? ముద్దు పెట్టారు అంటే అబ్బాయిని ఫ్లడ్ చేయడం, కిస్ చేయడం ఓకే కానీ లేదు, నవదీప్ని ఫ్లడ్ చేయమన్నారు.
ఐ వాస్ నాట్ ఏబుల్ టు. నాకు నవదీప్ని చూస్తే నవ్వు వస్తుంది. సో నేను నవదీప్ పక్కన ఉంటే నాకు మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది, నేను ఫ్లడ్ చేయలేకపోతున్నానంటే లేదు లేదు చేయని బిందు మాధవి చెప్తే సరే అని ట్రై చేశా. ఓకే. సో ఇంకా అది అయిపోయింది. ఓకే మేబీ నవదీప్ కొత్త ఎలా ఫ్లడ్ చేశారు నవదీప్ని? యాక్చువల్లీ నేనేదో ఫన్కి కూల్గా ఉంటుంది కదా, నాకు ఫ్లడ్ చేయడం ఇష్టం అన్నట్టు చెప్పా. యాక్చువల్లీ నాకు ఫ్లట్టింగ్ చేయడంలో జీరో నాలెడ్జ్. ఇప్పటివరకు అసలు రియల్ లైఫ్లో కూడా ఎవరిని ఫ్లడ్ చేయలే ఒకసారి కూడా? నాకే నేనేం ఫ్లడ్ చేయను. ఎవరైనా కలిస్తే ఓకే అట్లా ఓకే ఓకే వాళ్ళు చూసినారా మనం కూడా చూసినా అట్లా ఉంటుంది. అంతేగాని ఫ్లట్టింగ్ చేసేంత స్కిల్స్ నాకు లేవు. బట్ ఏదో షోకి చెప్తాం కదా ఫ్లడ్ చేస్తా అని చెప్పి అట్లా చెప్పినా నాకేం తెలుసు వాళ్ళు నన్ను ఆ టైంలో ఫ్లడ్ చేయమంటారని. ఫన్కి చెప్పిన ఐ వాస్ లైక్ దాట్ ఓన్లీ. ఏంటంటే ఫన్ కోసం ఏదో ఒకటి మాట్లాడేస్తాను, చేస్తాను తర్వాత లేదన్నట్టు. సో అలాగా శ్రీముఖి ఓకే నీకు కంఫర్టబుల్ లేకపోతే నవదీప్ తోటి నువ్వు నాతో ఫ్లడ్ చేసి ట్రై చేయనింది. డాన్స్ సాంగ్ పెట్టారు, డాన్స్ చేస్తున్నాను. ఒక మూమెంట్లో ఐ వాస్ ట్రైంగ్ టు పుల్ హర్ అండ్ హెయిర్ని ఇలా అందామని. నాకంటే ఆమె హైట్ ఉండే కదా, సో నేను ఇలా లాగి ఇలా రెడీగా ఉన్నా హ్యాండ్ పెడదామని. ఓకే. ఇలా లాగేసరికి తను వచ్చేసింది. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగింది. వాళ్ళు మరీ స్లో మోషన్ లేసి ఏదో నేను కిస్ పెడుతున్నట్టు చూపించిండ్రు కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. నేను ఆమె పడకుండా ఇట్లా పట్టుకున్నా. ఓకే. సో అది అలా కనిపించింది. అలా శ్రీముఖి అంటే కొంచెం సాలిడ్గా స్ట్రాంగ్ ఉంటుంది కదా, మీకంటే కూడా తను స్ట్రాంగ్గానే ఉంటుంది. నేను జిమ్కి వెళ్తాను, నేను ఇంకా స్ట్రాంగ్గా ఉంటాను. అవునా? సో శ్రీముఖి ఇలా లాగ్గానే వచ్చేసింది. చాలా లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. మీరు అనుకున్నట్టే కొంచెం స్ట్రాంగ్గా ఉంది కదా ఎలా వస్తుందిలా అని నేను ఫిక్స్ అయి ఉంటా కదా. ఇలా అనగానే సడన్గా ఒక లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్లా రాబోతుంది, ఇలా పట్టేసుకున్నాను నేను. ఓకే. ఇట్స్ లుకింగ్ లైక్ ఐఎమ్ కిసింగ్. దే ఆర్ లైక్ నువ్వు వైల్డ్గా ఉన్నావని. ఓకే. లక్కీలీ హౌస్లోకి వెళ్ళలేదు, లేకపోతే ఈ సీజన్ అబ్బాయిలందరికీ గట్టిగా పడి ఉండేదేమో. ఎందుకు? జిమ్ బాడీ అంటే ఇట్లా లాగానే శ్రీముఖి వచ్చేసిందంటే ఎవరైనా ఇట్లా తోసిపడేయడమే కదా. మేబీ అంత స్ట్రాంగ్ అండ్ అంత సాలిడ్గా అది ఉంటేనే కదా మనం అంత కాన్ఫిడెంట్గా చేయగలం. బట్ నో యూస్ కదా. లైక్ ఐ టోల్డ్ దెమ్ నేను జిమ్కి వెళ్తాను, ఏదైనా టాస్క్ ఇచ్చి ఉంటే బాగుండే, దాని రిలేటెడ్ ఇవ్వలేదు. సో అక్కడ కొంచెం డిసప్పాయింటెడ్. అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నారు? అఫ్కోర్స్ అందరిలాగా ఫేమ్ కోసం, మనీ కోసం. మనీ వస్తే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అలా. ఓన్లీ ఫర్ ఫేమ్, ఇంట్రెస్ట్. చూస్తుంటారా బిగ్ బాస్ రెగ్యులర్గా? ఒకప్పుడు చూస్తుండే, ఈ మధ్య చూడట్లా. మొత్తం క్రింజ్ ఉంటుంది. క్రింజ్ ఉంటుందని. సో క్రింజ్ ఉంటుందని తెలిసి కూడా మళ్ళీ వెళ్ళాలని అనుకున్నారుగా? నేనున్నాను కదా, అబ్బా నేను వెళ్ళి నేను చూపించుకోవచ్చు కదా. క్రింజ్ మాత్రం ఇలా కూడా ఉండొచ్చు అంటే నేను కూడా ఒక టైప్ ఆఫ్ క్రింజ్, బట్ వాళ్ళంత క్రింజ్ కాదు. సో ఇప్పుడు మీ పేరు చూస్తే అది ముస్లిం నేమ్లా ఉంది. సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఒప్పుకోరు. ఇప్పుడు రీసెంట్గా ఒక కాంట్రవర్సీ కూడా ఇండస్ట్రీలో నడుస్తుంది. ఫరియా అబ్దుల్లా, తను వాళ్ళ డాడీ కన్వర్టెడ్ ముస్లిము, తను బోనం ఎత్తుకుందని చెప్పి అందరూ ట్రోల్ చేసి అది చేసి చాలా రచ్చరచ్చ చేస్తారు. అంటే ముస్లిమ్స్ అంటే ముస్లిం అమ్మ ఇలానే ఉండాలి, బుర్కా వేసుకోవాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఇలాంటి ట్రాష్ అంతా ఉంటుందా? ఉంటుంది కాబట్టే కదా బయటకు వస్తున్నాయి. లేదంటే ఈవెన్ ఆమెదే కాదు, ఏదో కేరళలో కూడా ఒక ఇన్సిడెంట్, ఏదో ఆరెంజ్ కలర్ తీసుకొస్తే మీరు ఏదో అది కూడా ఒక ట్రోల్ చేశారు కదా. మన వాళ్ళకి పని బాట ఉండదు. సో ఏం పని లేక ఏదో పట్టుకొని లాగాలో తెలియక ఇట్లాంటివి పట్టుకుంటారు అంతే. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవా? అంటే బిగ్ బాస్కి వెళ్తా అన్నప్పుడు అక్కడ టాస్కులు ఉంటాయి, అన్నీ ఆడాలి, టచింగ్స్, ఈ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. టచింగ్స్కి ఫస్ట్ నేనే ఓకే కాదు, బట్ అంటే వాంటెడ్లీ చేయకపోయినా కూడా ఇప్పుడు టాస్కులు పెట్టినప్పుడు ఒక మనిషిని మనం పట్టుకుని ఇట్లా లాగాల్సి ఉంటుంది, పుల్ చేస్తాము, అది అన్ఎక్స్పెక్టెడ్గా కూడా జరగచ్చు. అవి నార్మల్ కదా, దానికి ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఐ డోంట్ ఫీల్ మా ఫ్యామిలీకి అంత ప్రాబ్లం ఉంటుందని. నేను విన్నాను మీరు ముస్లిం అయినా కూడా హిందూ పూజలు చేస్తారు, హిందూ టెంపుల్కి వెళ్తాను అని చెప్పి, దాని గురించి చెప్పండి. యా, మేమంటే మాదొక దూదాకులు ముస్లిం అంటారు మమ్మల్ని. సో మాలో అందరూ ముస్లిమే, బట్ వాళ్ళకి ఇష్టం వచ్చిందో చూస్ చేసుకుంటారు. చాలా మంది చర్చెస్కి వెళ్తారు, చాలా మంది టెంపుల్స్కి వెళ్తారు. మోస్ట్లీ మేమైతే 90% ముస్లిం అంటే హిందూస్లా ఉంటాము. లైక్ వీఆర్ ఇంటూ, మా ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ ఇంటూ గాడ్స్. మా అమ్మకైతే పిచ్చి, ఇంకా రోజు గుడికి వెళ్ళాలి, పూజలు చేయాలి అన్నట్టు. సో వీఆర్ ఇంటూ గాడ్స్. సో సేమ్ టైం ఇప్పుడు రంజాన్ టైంలో మీరు ఏదో రోజా చేస్తారా? అది ఉంటారు, కష్టం, అవేమి ఉండరా? ఓకే, జస్ట్ ఆ రోజు వండుకొని తింటాం అంతే. ఓకే, మొత్తం అన్ని దేవుళ్ళని ఫాలో అవుతారు. అంటే
ఇప్పుడున్న జనరేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే కొంతమంది మేము క్రిస్టియన్స్ లానే ఉంటాం, మీ గుడికి రా, మీ ప్రసాదం తినం, మీరు మాత్రం దీంట్లో కన్వర్ట్ అవ్వండి అని మాట్లాడతారు. హిందూస్ అందరూ ఏం మాట్లాడతారు, నువ్వు నా ప్రసాదం తిన్నప్పుడు నేను ఎందుకు నీ దగ్గర రా? ఎక్కడ చూసినా ఈ గోల. అంటే మనుషులందరం ఒకటి, అన్ని మతాల్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ఎవరి ఎథిక్స్ మోరల్స్ వాళ్ళకు ఉంటాయి, కలిసి ఉందాము అనే ఇది జనరేషన్ అప్డేట్ అయినా కూడా ఇలాంటి భావాలు మన దాంట్లో స్టిల్ కనిపిస్తూనే ఉంటాయి. ఏదో ఒక న్యూస్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. న్యూస్ వరకు వెళ్ళవసరం లేదు, మన చుట్టూ మన ఫ్రెండ్సే ఉంటారు. లైక్ నాకు ఒకప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే నా వచ్చి నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు అని. బట్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ అమ్మాయిలను వీళ్ళు చూసినప్పుడు వాళ్ళకే ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అలా ఉండడం వల్ల జనరేషన్ మారిపోదు కదా. చదువుకున్న వాళ్ళే లైక్ మా ఇంట్లో ఎలా అంటే మా ఇంట్లో ఈ క్యాస్ట్ ఒప్పుకోరు, నువ్వు ఒప్పించు, నువ్వు మారితేనే కదా నెక్స్ట్ వాళ్ళు మారుతారు. దే ఆర్ లైక్ దాట్. అంటే గెట్ ఫ్రస్ట్రేషన్. అంటే మీరు ఇంత చదువుకొని కూడా ఎందుకు క్యాస్ట్ సిస్టమ్ నీకు ఒక పేరు ఉంది, నాకు ఒక పేరు ఉంది, అది ఎందుకు? ఐడెంటిఫికేషన్ కోసం. అంటే నువ్వు సపరేట్ అని చూపించుకోవడానికి. క్యాస్ట్ కూడా అంతే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఓకే వీళ్ళు ఇది అని చెప్పడానికి మాత్రం. అంతేగాని ఎట్ ద ఎండ్ వీఆర్ హ్యూమన్స్ కదా. అదంతా మర్చిపోయి క్యాస్ట్ మీద పడి చచ్చిపోతుంటారు, ఎందుకు నాకు అర్థం కాదు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాదా ఎంసీఏ. జాబ్ చేస్తారు ఇంతకుముందు? యూస్ టు వర్క్ ఇన్ ఐటీ. ఇప్పుడు మరి బిగ్ బాస్ కోసం వచ్చిన వాళ్ళలో చాలామంది కంటెస్టెంట్స్ వేరే కంట్రీస్ నుంచి జాబ్ మానేసుకొని ఇక్కడికి వచ్చారు, వేరే స్టేట్స్ నుంచి జాబ్ మానేసుకొని వచ్చారు అని చెప్పి నేను చాలా విన్నాను. సో అలా మీరు కూడా బిగ్ బాస్ కోసమైనా జాబ్ని పక్కన పెట్టింది? అంటే ఒక జాబ్ వదిలేశాను, దాని తర్వాత ఐ టుక్ టైం. అంటే ఇది ఉంది కదా, ఒకసారి ఇది చూసి తర్వాత నెక్స్ట్ ట్రై చేద్దాం, అవ్వకపోతే అని ఆగానంతే. బిగ్ బాస్ కోసం ఏం వదిలేసుకోలేదు. అలా వదిలేసిన వాళ్ళు ఉన్నారంట, నిజమేనా? కొంతమంది కంటెస్టెంట్స్, కొంతమంది ఇంకా అంటే చెప్పలేము, ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఓకే. మీకు ఏమనిపించింది అంటే ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇక్కడ వరకు వచ్చారు, మీరు హైదరాబాద్ లోకల్ కూడా కాదు, అసలు మీ ప్రాసెస్ ఎన్ని డేస్ ఉన్నారు, ఎలా జరిగింది? అండ్ హోప్స్ సెలెక్ట్ అవుతాననే హోప్తోనే ఆబ్వియస్లీ వచ్చి ఉంటారు. ఇప్పుడు రిజెక్ట్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఏమనిపించలే. ఐ ఫెల్ట్ లైక్ ఇది ఒక ఎక్స్పీరియన్స్. నాకు మంచి ఫ్రెండ్ దొరికారు, అంటే నాలో ఈ ప్రాబ్లం ఉంది, ఐ నీడ్ టు వర్క్ ఆన్ అని తెలిసింది. నాకు ఫస్ట్ టైం స్టేజ్ కదా. సో ఐ ఫెల్ ఫ్యూ థింగ్స్ ఐ రియలైజ్. అంటే అంతకుముందు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, నేను ఇలా ఉంటా కదా స్టేజ్ పైన వెళ్ళాక ఇచ్చి పడేద్దాం అన్నట్టు. ఒక్కసారి వెళ్ళాక నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, లేదు ఇలా ఉండాలి, యూ నీడ్ టు కంట్రోల్ యువర్ ఎగ్జైట్మెంట్ అని. ఇలా ఫ్యూ థింగ్స్ ఉంటాయి. సో అవి నేను వర్క్ చేయాలని నాకు అర్థమైంది. సో దట్ ఏం చేయాలి ఏం చేయకూడదు తెలిసింది. అంటే ఇంట్లో పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది అంటే ఇది రిజెక్షన్ చెప్పిన తర్వాత? వాళ్ళు రిజెక్షన్ గురించి ప్రాబ్లంలా ఫీల్ అవ్వలేదు. రిజెక్షన్ని నేను నా ఎక్స్ గురించి మెన్షన్ చేసా. సో ఓకే ఈ పిల్ల రిలేషన్లో ఉంది అని తెలిసిందా వాళ్ళకి? ఓకే. సో దానివల్ల వాళ్ళు అలా ఎలా పబ్లిక్ ముందు చెప్పేశావు అని. ఓకే. అమ్మ వాళ్ళకి తెలియదా ఇప్పటి వరకు? అమ్మకి తెలుసు, మిగతా వాళ్ళకి, అన్నకి నాన్నకి తెలియదు. మమ్మీస్ ఏంటంటే అన్ని ప్రొటెక్ట్ చేసుకుని లోపల పెట్టుకుంటారు. షీఈస్ యాక్చువల్లీ నేను ఒక ట్రోమాలో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళే యాక్చువల్లీ నేను ఇంత కూల్గా ఇలా ఉన్నాను. ఆర్ఎస్ లేదంటే ఒక మెంటల్ హాస్పిటల్లో పేషెంట్లో ఉండేదాన్నేమో. అయ్యో. సో రిజెక్షన్స్, బ్రేకప్స్ ఇవి కూడా అడుగుతారా స్టేజ్ పైన? చాలా మంది పర్సనల్ క్వశ్చన్స్ అడిగారు, మరీ డీప్ క్వశ్చన్స్ అడిగారు అని అన్నారు కదా, అలా మీకేమైనా అడిగారా? అట్ ద ఎండ్ బుక్లెట్లో మనం ఏం రాస్తామో అదే అడుగుతారు వాళ్ళు. కొంచెం ఏమైనా మసాలా కావాలంటే యాడ్ చేసుకుంటారు తప్ప అంతకు మించి ఎక్కువ ఏం అడగరు. నువ్వు రాసుంటే అడగచ్చు. నాదేంటంటే నీ బెస్ట్ డే వర్స్ట్ డే అని రాయమన్నారు. సో నేను నా బెస్ట్ డే అనేది నా బ్రేకప్ అయిన డే అని రాసా. సో అది ఎందుకు అని అడిగారు. ఐ సెడ్ లైక్ దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను బ్రేకప్ తర్వాత అని చెప్పా. సో అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడుగుతారు అంతే. మేబీ ఆ సీన్ని బెస్ట్ అని చెప్పినందుకు ఎందుకు బెస్ట్? టాక్సిక్ నుంచి బయటకు వచ్చాయి కాబట్టి బెస్ట్ అనే ఫీల్తో రాసారా? లేదు, యాక్చువల్లీ హీ సో గుడ్. టాక్సిక్ అయితే కాదు, బట్ కుదరలేదు. బట్ ఒక 2-3 ఇయర్స్ రిలేషన్లో ఉన్నాక మనం సడన్గా వస్తే తీసుకోలేము. అండ్ ఇంతకు ముందు నేను ఒక డిఫరెంట్ పర్సన్, దాని తర్వాత ఐ బికేమ్ లైక్
చాలా స్ట్రాంగ్ అయ్యా. అంటే సింగిల్గా ఉండడం నేర్చుకోవడము. సో నాలో చాలా చేంజ్ వచ్చింది. సో ఆ బ్రేకప్ అనేది నాకు అవ్వకుండా ఉంటే నేను మేబీ అప్పటిలాగా నిబ్బలా ఉండేదాన్నేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు కదా లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ సిచ్యువేషన్ని. సో అదొకటి రివీల్ చేసి ఇప్పుడు అందరికి తెలియని వాళ్ళకి కూడా బిగ్ బాస్ మీకు ఇచ్చిన ది మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ అంటే ఇంక ఈ బ్రేకప్ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఓపెన్గా డిస్కస్ చేసేంత ఇది అనుకోవచ్చు. అంటే ఇంట్లో నాన్న అన్న ఏమైనా అన్నారా ఇది చూసాక? అంటే వాళ్ళకి బ్రేకప్ ఉండడం ప్రాబ్లం లేదు. దే థింక్ అంటే బ్రేకప్ గురించి తెలిస్తే నెక్స్ట్ ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అంటే వాళ్ళు ఒక ఓల్డ్ మైండ్లో ఉండిపోతారు. ఐ ఫీల్ ప్రేమించడం తప్పెట్లా అవుతుంది? నేను ఏమన్నా తాగేసి సిగరెట్ తిరగట్లేదు కదా. ఐ వాజ్ ఇన్ లవ్ అంతే. బ్రేకప్ అంటే ఆ పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లకే జరిగిందేమో ఇది బయటకు వస్తే, బట్ కామన్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవ్రీ వన్ లైఫ్లో ఇవన్నీ ఉంటాయి అనేది అంటే ఇన్నోసెంట్ పేరెంట్స్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటాయి, మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది ఉంటుంది ఏదో ఒక స్టేజ్లో. మేబీ చెప్పకపోయి ఉండొచ్చు. అంతే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది ఐ ఫీల్. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ ఈ ప్రాసెస్ అయిపోయింది, మళ్ళీ కాల్ వస్తుందనే హోప్ ఏమైనా ఉందా? ఐ డోంట్ థింక్ సో. నెక్స్ట్ సీజన్ మళ్ళీ ట్రై చేయాలని ఉందా? నేనైతే ట్రై చేయను. ఐ ఫీల్ లైక్ నేను డిసైడ్ అయినా ఇట్లా మన టాలెంట్ ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు జడ్జెస్ మనల్ని జడ్జ్ చేసేది ఏంటి, మనమే ఆ స్టేజ్కి వెళ్ళి వాళ్ళు పిలవాలి కదా అన్న ఒక్క మైండ్ సెట్కి వచ్చేసా. సో ఐ నీడ్ టు వర్క్ ఆన్ మీ సో దట్ వాళ్ళే నన్ను పిలవాలి అని. ప్రతి ఒక్కరు ఇదే చెప్పారు తెలుసా నాకు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తారంటే అస్సలు బిగ్ బాస్కి వెళ్ళాం మేము, ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పిలుస్తారు కదా అప్పుడు నో చెప్తా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అంటారు కానీ ఎవరు చెప్తారు అంత పెద్ద షోకి నో? అట్ ద ఎండ్ ఏదో యాటిట్యూడ్. బట్ నాకు వెళ్ళాలని ఉంది, బట్ ఐ డోంట్ థింక్ ఆపర్చునిటీ వస్తుందని. అంటే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఉండాలి కదా. నేను ఇప్పుడు ఆల్రెడీ స్టేజ్ వరకు వెళ్ళాను, సో అలాంటి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఆపర్చునిటీ రావాలి కదా. సో ఐ ఫీల్ లైక్ బెటర్ నాట్ అప్లై దెన్ మేబీ. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష తర్వాత ఏం చేయాలని ఉంది? యాక్చువల్లీ నేను యాక్టింగ్లో ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నాకు యాక్టింగ్ రాదు. ఏదైనా యాక్టింగ్ దాంట్లో జాయిన్ అయ్యి చేద్దాం ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలి అని ఉంది. యా, అంటే యాక్టింగ్ రాకపోయినా కూడా నేర్చుకోవడం. ఇప్పుడు ఆ ప్యాషన్ ఉంటే అందరూ రీల్స్ త్రూనే చేసేస్తున్నారు, కానీ కంపల్సరీ నేర్చుకునే చేయాలి అట్లా ఎవరు లేదు. నేను అలానే అనుకునేదాన్ని. రీల్స్లో చేసే యాక్టింగ్ డిఫరెంట్. ఏముంది, మన ముందు కెమెరా పెట్టుకుంటాం, మనల్ని మనం చూస్తాం కాబట్టి మనకి మంచిగానే అనిపిస్తుంది. బట్ కెమెరా ముందు చేయడం అనేది లైక్ మనల్ని మనం చూసుకోలేం కదా, ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం ఏంటి అనేది. ఇట్స్ డిఫరెంట్. చాలా మంది ఐ మీన్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి మంచి బయట జాబ్ చేసుకొని మంచి ప్యాకేజీలు ఉన్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మనకి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలీదు. సో ఫీల్ అవుతూ ఉంటారనమాట వాళ్ళు. ఎలా అంటే ఎందుకు వచ్చాంరా బాబు అనవసరంగా మనం ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నారు జడ్జెస్ ఏంటి మనల్ని జడ్జ్ చేసేది, ఇక్కడ ఎలా ఉంటుందని మనమేంది పోయి ఆఫర్లు అడిగేది. ఆ ఫీల్ కూడా వస్తే మళ్ళీ అది కూడా వదిలేయాల్సి వస్తుంది. లైక్ ఎట్ ద ఎండ్ నా గోల్ ఏంటంటే నేను ట్రావెల్ చేయడం. ఈ థింగ్స్ అన్ని ఏంటంటే నాకు పైసల కోసం. మీకు ట్రావెలింగ్ ఇష్టమా బేసిక్గా? యా, చాలా ఇష్టం. ఎక్కడెక్కడ తిరగాలని? ఎక్కడెక్కడ అని లేదు, ఐ ఫీల్ లైక్ ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవాలని ఉంటుంది. కంప్లీట్ ట్రావెల్ అంటే నేచర్లో ఉండాలని. అంటే ఇప్పుడు నేను ట్రావెల్ అన్నానంటే తిరుపతికి పోదామనే బ్యాచ్ ఉన్నారు మాకు. అలా కాకుండా నేచర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చేయాలి. సో తిరగాలంటే మనీ కావాలి కాబట్టి ఏదో ఒక జాబ్ ఉండాలి అని. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ కూడా ఎందుకు వెళ్దాం అనుకున్నా, ఒక ప్లాన్తో అనుకున్నా. అవునా? అంటే బిగ్ బాస్కి వెళ్ళాం అనుకో, ఫేమ్ వస్తుంది, కొంచెం ఫాలోవర్స్ అంతా పెరుగుతారు. సో దట్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసినా మన పైసలన్నీ యూట్యూబ్లోనే వచ్చేస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. సో నేను ట్రావెల్ మీదే ఒక కంటెంట్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నా. ఒక వ్లాగర్ లాగా అయిపోవాలి అని చెప్పి. బేసిక్గా ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా ట్రావెల్ చేయాలి, తిరగాలి. ఇప్పుడు పర్టికులర్ జాబ్ చేస్తే 9 to 6 మనం స్కూల్కి వెళ్ళినట్టే మళ్ళీ రిపీటెడ్గా జాబ్ చేస్తూ ఉండాలి. స్కూలే బెటర్ తెలుసా, ఎగ్జాక్ట్గా 9 to 6 బెల్గొట్టం అన్నట్టు ఉంటుంది. ఆఫీస్ అలా కాదు. నువ్వు 9కి ఆఫీస్కి వెళ్ళడానికి నువ్వు మార్నింగ్ ఏ టైంకో లేయాలి, నువ్వు మళ్ళీ అక్కడ 6కి ఆఫీస్ అయిపోతుంది, మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఒక 7 or 8 అవుతుంది. ఇట్స్ లైక్ ఒక 12 hours మన లైఫ్ మంది కాదనుకొని మనం బతకాలి. మళ్ళీ ఎక్స్ట్రా వర్క్స్ కూడా ఉంటాయి అనుకుంటా, మళ్ళీ ఐటీలో ఆఫ్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ట్రావెలింగ్లు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇవి చూస్ చేసుకున్నారు. సో అక్కడ జడ్జెస్ గురించి మీరు ఏం చెప్తారు? శ్రీముఖి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అభిజిత్ అంటే ఏం గుర్తొస్తుంది? బిందు మాధవి
అండ్ ఇప్పుడు ఉప్పల్ బాలు నవదీప్ గారి చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఆయన లిటరలీ శపిస్తున్నాడు కదా. అసలు ఈ కాంట్రవర్సీస్ అన్ని చూసినప్పుడు అసలు వీటి మీద మీ ఒపీనియన్ చెప్పండి. అందరూ బాగా ఎవరి ఆపర్చునిటీని వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటున్నారు అనిపించింది. లైక్ అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వాళ్ళ కంటెంట్ వస్తుంది, ఇప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుంది, జనాల్లోకి వెళ్ళాలి. సో దే మేడ్ నవదీప్ని ఒక టార్గెట్గా తీసుకొని వాళ్ళు చేసేసారు ఇలా ఉప్పల్ బాలు, బికాస్ ఉప్పల్ బాలు ఫేమస్. ఉప్పల్ బాలుని టార్గెట్ చేస్తేనే వాళ్ళకి టీఆర్పీ వస్తుంది. సో దే డిడ్ రైట్. మనం ఇక్కడ ఎట్ ద ఎండ్ మనం వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చూస్తాం, కానీ వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ టీఆర్పీ. ఈవెన్ ఉప్పల్ బాలు బయటకు వచ్చి మేబీ హట్ అయి ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ హీఈస్ ఆల్సో గెట్టింగ్ నా ఫాలోవర్స్ వస్తున్నాడు, ఇంకా ఫేమ్ అవుతున్నాడు. తన పర్స్పెక్టివ్ అనేది తను ఏదైతే తను ఇలా అని చూపించుకోవాలనుకున్నాడు, ఇప్పుడు తనకు ఛాన్స్ వస్తుంది చూపించుకోవడానికి. సో అట్ ద ఎండ్ అందరు మంచిగానే ఉన్నారు. ఈవెన్ నేను అక్కడ రిజెక్ట్ అయ్యాను, బట్ స్టిల్ ఏదో ట్రోలింగ్ వల్ల అంటే పీపుల్కి నేను తెలుస్తున్నాను కదా. ఇట్స్ లైక్ అందరికీ మంచి జరుగుతుంది అనిపిస్తుంది. సో ఏది జరిగినా మన మంచికి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రమోషన్. అభిజిత్ ఒక అమ్మాయిది షూ తొడవడము అది ఓవర్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఓవర్ యాక్టింగ్ అనిపించిందా? జస్ట్ కెమెరా కోసమే అనిపించింది. ఓకే. బికాస్ అది కూడా ఇంకెవరికైనా అయితే తుడిచేవాడు కాదేమో, అమ్మాయి బాగుందని పోయి తుడిచాడు అనుకున్నాను నిజంగా. బికాస్ హీఈస్ నాట్ దట్ సమ్వన్ అంటే వెళ్ళి తుడిచేసి ఏది తక్కువ కాదని ఫీల్ అవ్వచ్చు, దాన్ని చూపించడానికి వెళ్ళి క్రింజ్ చేసేంత కాదు. బట్ తను కూడా అభిజిత్ ఉన్న పొజిషన్ కి అంటే వెళ్ళి షూ తుడవాల్సినంత అవసరం లేదు అనేది అయితే పాయింట్. పొజిషన్ ఏం కాదు, అందరూ నార్మల్. తను ఏం అంటే చాలా మంది మనమేంది వాళ్ళ కాలు పట్టుకుని తుడిచేది ఇట్లా ఫీల్ అవుతారు. మీరు అన్నట్టు ఇప్పుడు అమ్మాయి బాగాలేకపోతే ఇప్పుడు అదే ప్లేస్ లో ఉప్పల వాళ్ళు ఉంటే ఆయన కాలు బొక్కగానే తుడవాడు, తుడవాడు. అమ్మాయి బాగుంది, డీసెంట్ గా ఉంది, ఏదో వర్కౌట్ అయ్యేది అన్నట్టు తుడిచినట్టే ఉంది, అక్కడ ఇంకేం లేదు. సో క్రింజ్ చేయడానికే తుడవాలి అంటే ఉప్పల వాళ్ళు షూ తుడవచ్చు, లేదా ఇంకొక అబ్బాయి షూ తుడవచ్చు, లేదా ఇంకొక అమ్మాయిని కూడా ట్రై చేయొచ్చు. అంటే నిజంగా తనకి అంటే ఏది తక్కువ కాదు అనుకున్నప్పుడు అక్కడ జస్ట్ వాళ్ళు ఏదో యాంగిల్ చూపిస్తున్నారు, తుడిచేస్తే పోద్ది అన్నట్టు వెళ్ళాడు అంతే. అవును. మీరు లైవ్లో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ నాకు అక్కడ ఎవరు కనిపించలేదు ఈ విషయం. అందరూ నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, బాగానే కనిపిస్తున్నాను, బట్ నేను స్టేజ్ ఎక్కాక కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ వన్. శ్రీముఖి నాకు కనిపించట్లే. యాక్చువల్లీ నా ఐస్ అన్ని బ్లర్గా కనిపిస్తున్నాయి. ఓకే, ఎందుకని? నాకు కొంచెం లైట్ పడితే నాకు డ్రై ఐస్ ఉన్నాయి, సో లైట్ పడితే నేను కొంచెం చూడలేను, నార్మల్గానే బ్లర్. సో నాకు 2 days నుంచి స్లీప్ లేదు. సో ఇట్స్ లైక్ టూ మచ్ స్ట్రెస్ కూడా ఉండిపోయా. ఐ వాస్ లైక్ బ్లాంక్. అందుకే నాకు నాకు టెన్షన్ రావడానికి మెయిన్ రీజనే అది. నేను ఎవరిని చూడలేకపోతున్నాను, నాకు ఓన్లీ వాయిస్ వినిపిస్తుంది. లైక్ కళ్ళు మూసుకొని ఏదో వాళ్ళు చెప్తున్నారు, నేను ఇటు చూసేసరికి వీళ్ళు ఇటు అడుగుతారు, ఇటు చూసేసరికి వీళ్ళు అడుగుతారు. సో నాకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ వచ్చేసి మొత్తం కథం. అదే ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల. బిందు మాధవిని కూడా చాలా మంది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఉప్పల్ బాలు క్వశ్చన్ అడిగాడు. శ్రీముఖి రన్నింగ్ రాజానా రైజింగ్ రాజా తను వచ్చినప్పుడు దూరంగా ఉండి మాట్లాడు, చంప పగలు కొడతా అంటే ఎందుకంత యాటిట్యూడ్, అసలు తనకి ఏం తెలియదని చెప్పి ఇలా మాట్లాడింది. ఇది మీరు కూడా చూసే ఉంటారు. ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఉప్పల్ బాలు చూసాను. ఐ ఫెల్ లైక్ ఓకే, మీరు రిజెక్ట్ చేయాలనుకుంటే చేయండి, తప్పు కదా ఒక పర్సన్ అక్కడ దాకా తీసుకొచ్చి. నాకు తెలుసు బాలుని తీసుకోరని, ఎందుకంటే తను ఆల్రెడీ ఫేమస్. ఓకే, తను చాలా మందికి తెలుసు, అంతే కదా. వాళ్ళు న్యూ టాలెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు కదా, సో తను తీసుకోవడం వల్ల యూజ్ లేదు. సో వాళ్ళు ఎట్ ద ఎండ్ వాళ్ళు తీసుకోరు, బట్ జస్ట్ టీఆర్పీ కోసం తీసుకున్నారు. ఓకే, మీరు రిజెక్ట్ చేసినప్పుడు కొంచెం రెస్పెక్టివ్ వేలో చేసుంటే బాగుండని, కానీ వాళ్ళు అలా డిస్రెస్పెక్ట్. ఓకే, వాళ్ళకి టీఆర్పీ అవసరం, బట్ ఇంకేదైనా చేస్తుంటే బాగుండే. లైక్ క్రింజ్ అలా చెప్పడం. నాకు నువ్వు అమ్మాయివా అబ్బాయివా అని అడిగారు అని చెప్పి ఏదో ఒకటి ట్రాన్స్వా అని అడిగారు. యాక్చువల్లీ బిందు మాధవి మీరు ట్రాన్సా అని అడిగింది. సో అలాంటివి కొంచెం మంచిగా అనిపించలే నాకు. ఉప్పల్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే అప్పుడు? అయ్యో సో సాడ్. నాకైతే అయ్యో పాపం అనిపించింది. అంటే తనకి అంటే మాకు 2 days నేను అక్కడ ఉన్నాను కదా, ఉప్పల్ వాళ్ళు లేకపోతే ఇట్స్ లైక్ రూమ్ అనేది చాలా కామ్గా ఉండేది. అందరు ఇదే చెప్తున్నారు, బికాస్ అదే జరిగింది. హీఈస్ లైక్ వన్ మ్యాన్ షో. అంటే మొత్తం యాక్టివ్ ఉండడానికి తను ఒక్కడే రీజన్. 2 days ఎవరు అంత హైప్ లో యాక్టివ్నెస్ ని మెయింటైన్ చేయగలరు? నేను కొంచెంసేపు మాట్లాడి నేను డల్ అయిపోతా, బట్ హీఈస్ లైక్ దట్. అంత ఎంటర్టైన్మెంట్ ఉండి, అంటే నేను ఇక్కడ చూపించుకుంటేనే కదా నాకు నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు.
తను చాలా ట్రై చేశాడు. అక్కడ స్టేజ్కి వెళ్ళి నువ్వు వాళ్ళ మాటలకి అలా అఫ్ కోర్స్ హర్ట్ అవుతాడు కదా. దేర్ ఐ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ తను రీల్స్ లో చూసినట్టు తను ఏం ఆన్సర్ చెప్పాడు? నేను అది ఫుల్ వీడియో చూడలేదు. ఏవి నువ్వు ట్రాన్స్ అని అడిగినప్పుడు తన ఆన్సర్ ఏమి ఇచ్చాడు? జస్ట్ లేదు కాదు మేడం అన్నాడు అంతే. జస్ట్ వీడియోస్ కోసం చేస్తాను, నేను కాదు అని చెప్పారు. యాక్చువల్లీ రియల్గా తను చాలా మంచిగా ఉంటాడు. లైక్ నాకు ఒక ఒపీనియన్ ఉండే కదా రీల్స్ చూస్తుంటే ఏంటని, బట్ రియల్గా తను చాలా డీసెంట్గా ఉంటాడు, బట్ ఫన్ చేస్తుంటాడు. ఓకే. సో అలా అనడం నాకు నచ్చలే. రన్నింగ్ రాజా అంటావా నాకు తెలియదు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా. మేబీ తను ఏమైనా శ్రీముఖిని డిస్రెస్పెక్ట్ చేసి అడ్ చేసేలా అని ఉండొచ్చు, లేదంటే టీఆర్పీ కోసం అయి ఉండొచ్చు. దగ్గరకు వచ్చి మాట్లాడకు, ఏం చెప్పాలన్నా దూరం నుంచి చెప్పు, చంప పగలు కొడతా అని అంటే ఎందుకు శ్రీముఖికి అంత యాటిట్యూడ్ అని ట్రోల్ చేస్తున్నారు. అండ్ తర్వాత కూడా ఆయన వెళ్ళిపోయాడా, అమ్మో నన్నే భయపెట్టాడంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకేం చేస్తాడో. స్టేజ్ దిగి తను వెళ్ళిపోయింది. ఆ అబ్బాయిని వెంటనే రెడ్స్, బిందు మాధవి మిగతా వాళ్ళు రెడ్స్ ఇచ్చి పంపించిన తర్వాత శ్రీముఖి మళ్ళీ స్టేజ్ ఎక్కింది. అవునా? ఇదంతా నాకు తెలియదు. నేను ఇది కూడా రీల్స్లోనే చూసాను నేను. ఓకే, మేబీ హీ డిడ్ సంథింగ్ బికాస్ ఎవరు అనవసరంగా డిస్రెస్పెక్ట్ చేశారని నేను అనుకోను. మేబీ ప్రతిసారి కంటెస్టెంట్స్ని రోస్ట్ చేస్తారు, ఈసారి జడ్జెస్ని యాంకర్స్ని రోస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది వాళ్ళ వే ఆఫ్ గెటింగ్ టీఆర్పీ నాకు తెలిసి. మీతో పాటు చాలామంది దీంట్లో ఆ రూమ్లో పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో మీకు ఎవరు డిజర్వ్ అనిపించారు? వెళ్ళిన వాళ్ళలో కూడా చాలామంది వీళ్ళు డిజర్వ్ బట్ అన్ఫేర్గా వీళ్ళు బయటకు వచ్చారు అని మీకు ఏ కంటెస్టెంట్ అయినా అనిపించారు? డిజర్వింగ్ అనిపించారు, బట్ అన్ఫేర్గా వచ్చారని నేను చెప్పను. బికాస్ తనే నాకు చెప్పాడు నేను అక్కడ పర్ఫామ్ చేయలేకపోయానని. భరత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే. తను చాలా టాలెంటెడ్. టాలెంటెడ్ విషయం పక్కన పెడితే ఈవెన్ నార్మల్గా తను ఎంటర్టైన్ కూర్చొని కూడా మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడు. కానీ తను స్టేజ్ పైకి వెళ్ళాక హీ వాజ్ ఆల్సో నా స్టేజ్లోనే చాలా డల్ అయిపోయాడు, చేయలేకపోయానని చెప్పాడు. దెన్ ఐ ఫెల్ట్ అరే మంచి మంచి కంటెస్టెంట్స్ అందరూ స్టేజ్ పైకి వెళ్ళాక ఏం చేయలేకపోయారు అనిపించింది. ఇప్పుడు ఎవరైతే స్టేజ్ మీద మంచిగా చేశారో యాక్చువల్లీ రియల్ లైఫ్లో వాళ్ళు చాలా బోరింగ్, కానీ ఆ స్టఫ్ అంతా టాప్ 50లో ఉన్నారు. ఎవరైతే యాక్చువల్గా ఫన్నీ అంటే లోపలికి వెళ్తే కంటెంట్ తీసుకురాగలరు వాళ్ళు స్టేజ్ పైన చేయలేకపోయారు. కానీ ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయలేము బికాస్ జడ్జెస్ అనేది వాళ్ళు ముందేముందో అదే చూస్తారు. సో అంటే భయంతో కూడా వీళ్ళందరూ పార్టిసిపేట్ ప్రాపర్గా ప్రజెంట్ చేయలేకపోయారు అని కూడా అనుకోవచ్చు. అయితే భయం ఉండదు, భయపడంత సిచ్యువేషన్ అక్కడ మరి స్టేజ్ మీద ఎందుకు పర్ఫామ్ చేయలేదు వీళ్ళు? టాలెంట్ ఉండి ఇప్పుడు క్రింజ్ అంతా టాప్ 5లో ఉన్నారు వాళ్ళు, లోపల మీతో ఉన్నప్పుడేమో సైలెంట్గా ఉన్నారని మీరే చెప్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు అక్కడ ఎందుకు పర్ఫామ్ చేసేంత టైం ఇవ్వలేదా? జస్ట్ బ్యాడ్ టైం అంటే కొంతమందికి బ్యాడ్ టైం రన్ అవుతుంటుంది. వీళ్ళందరూ వాళ్ళ ఎనర్జీ అంతా ముందే యూజ్ చేసేసారు. అండ్ ఇంకేమైందంటే కొంతమంది 2-3 days వెయిట్ చేశారు. నీకు ఫోన్ ఉండదు, స్లీప్ ఉండదు. ఇట్స్ లైక్ ఎ ఫ్రస్ట్రేషన్. ఒక రూమ్లో కూర్చోబెట్టేసి నువ్వు బయటకు పోకూడదు, మీరు రూమ్లోనే ఉండాలంటారు. ఆ రూమ్ ఇంతే ఉంటుంది, ఒక రూమ్. ఇంతమందిలో ఒక 70 మెంబర్స్ని ఇంత చిన్న రూమ్లో ఇంత ఆల్మోస్ట్ ఇంతది ఇంకొంచెం ఉంటుంది అంతే. ఓకే. అటుకు సైడ్లా అందరూ ఒక రూమ్లో పెట్టేసి ఇంకా బయటకు కూడా రావద్దు బికాస్ షూటింగ్స్ జరుగుతుంటాయి. వాళ్ళకి ఒక మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది కదా, మన టైం ఎప్పుడు వస్తుంది. అలానే ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు వాళ్ళకి. సో ఇంతమంది ఉన్నారు, ఈ డే వస్తా అంటే వాళ్ళు అదే రోజు వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు. ప్రతిరోజు నీకు ఏ రోజు జరిగిద్దో వాళ్ళకి చెప్పరు, నువ్వు ప్రతిరోజు వెళ్ళాలి నీ జరిగేది వరకు. నీ ముందు వెళ్తుంటారు, పంపిస్తుంటారు. లైక్ యూ విల్ గెట్ దట్ ఫ్రస్ట్రేషన్. నాకు కూడా సేమ్ సిచ్యువేషన్. నాకైతే ఫస్ట్ డేనే నాది ఆడిషన్ లోపలికి పోవాలని చెప్పారు ఈవినింగ్. సో నేను ఆల్మోస్ట్ వెళ్ళబోతున్నాను, ఏదో గ్లిచ్ వచ్చింది, మీరు వెళ్ళిపోవాలని చెప్పారు. ముందు వాళ్ళకి 9కే పంపించేశారు, మమ్మల్ని వరకు చేయాలని చెప్పి నైట్ 12 వరకు ఉంచి దెన్ 12కి లేదు మీరు వెళ్ళిపోండి అన్నారు. డిసప్పాయింట్ అవుతారు కదా అంతసేపు వెయిట్ చేసి. ఓకే ఫైన్, నెక్స్ట్ డే వెళ్తే ఎర్లీగా చేసేస్తారేమో నెక్స్ట్ డే వెళ్ళాము. నా సిచ్యువేషన్ అయితే మార్నింగ్ 10కి మేకప్ వేసి నువ్వే అన్నట్టు కూర్చోబెట్టారు. వన్స్ నీకు మేకప్ వేసినాక నేను ఈ అందరిలో ఉండనివ్వరు, నేను మేకప్ రూమ్లోనే కూర్చోబెడతారు. నాకు నైట్ 10కి ఆడిషన్ జరిగింది. నాకేమో అసలు ఎలా అంటే నేను కుదురుగా ఉండే టైప్ కాదు, ఇట్లా బొల్లుతా తిరుగుతూ ఉంటా. మేకప్ వేసాక వాళ్ళు మేకప్ పోదని వాళ్ళ బాధ, హెయిర్ స్టైల్ విషయం హెయిర్ పోతుంది మేడం అంటారు. ఇట్లా కూర్చొని ఉండలేము, బయటికి తిరగలేము. బయటికి తిరిగినప్పుడల్లా వాళ్ళు మేడం లోపలికి పోండి అంటారు. ఇట్స్ లైక్ ఎ ఫ్రస్ట్. అండ్ నన్ను మేకప్ వేసి కూర్చోబెట్టారా, నా తర్వాత ఒక 10 మంది వెళ్ళుంటారు.
వెనకాల నన్ను ఎందుకు పిలిచారు రా భయ్? అసలు నాకు ఇంకా ఎక్కడ ఫ్రస్ట్రేషన్గా వచ్చిందో తెలుసా, నేను మంచిగా ఆకలేస్తుంది స్నాక్స్ తిందామని వెళ్ళి కూర్చున్నా, లైక్ స్నాక్స్ తినే టైంలో వచ్చి తీసుకోపోయారు, పంపించింది లేదు పెట్టింది లేదు, నాకు స్నాక్స్ కూడా లేవు. ఐ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్. అయ్యో అంటే అక్కడ ఇంకా స్లీప్ ఉండదు, అట్లీస్ట్ ఫుడ్ అయినా ప్రాపర్గా ఉంటేనే కదా ఎనర్జీ ఉంటాం. హౌస్లోకి వెళ్ళుంటే ఇంకా అక్కడ కూడా అంతే కదా, ఫోన్లు ఉండవు ఏముండవు, అక్కడే కూర్చోవాలి. నాకు తెలిసి అప్పుడు గేట్ పై నుంచి ఎక్కి దూకొచ్చేసేవాళ్ళం ఫ్రస్ట్రేషన్ వస్తే. లేదు, అట్లీస్ట్ ఒక పర్సన్కి ఒక మనకు పనులు ఉంటాయి, మనం మాట్లాడుకుంటాం, టాస్క్లు ఉంటాయి. కానీ ఇది ప్రాపర్ ఫుడ్ అంటే ఒకటే రూమ్లో ఇలా పెడితే అందరికి రెస్ట్ రూమ్స్, ఫుడ్ టైం టు టైం ఇవన్నీ కావాల్సినప్పుడు ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి రావడం అంతే, నీకు బయటకైతే రానియట్లేదు. ఓకే, ప్రాపర్ టైంకి ఫుడ్ అయితే ప్రాపర్ ఫుడ్ అయితే ఉంది. సో అదొక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అందరికి. ఇంత జరిగిన తర్వాత ఇంకా బిగ్ బాస్ గురించి ఏమైనా చెప్పాలి అనుకున్న ఉన్నాయా మైండ్లో? నాట్ రియల్లీ, అసలు లైక్ వెళ్ళిన 2 డేస్కి నాకు వచ్చిన స్ట్రెస్కి నాకు 1 వీక్ పట్టింది నాకు నార్మల్ అవ్వడానికి. ఇట్స్ నాట్ లైక్ నేను రిజెక్షన్ వల్ల నాకు ఏమైనా స్ట్రెస్ వచ్చిందా అని, ఇట్స్ జస్ట్ లైక్ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా డౌన్ అయిపోయాయి. నాకే అనుకున్నా చాలా మందికి ఇది సేమ్ ఫీలింగ్ ఉందంట. దే ఆర్ ఆల్సో ఏదో ఒక వరల్డ్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. చాలా మంది అయితే చాలా డిప్రెస్డ్ ఫీల్ అయ్యి ఏమైనా చేసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఐ వాస్ లైక్ అవును, నా దగ్గర మొన్న ఒక అబ్బాయి ఇంటర్వ్యూ చేస్తే ఆ అబ్బాయి కూడా నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా నైట్, ఇవాళ మీ ఇంటర్వ్యూ అంటే నేను ఇంటర్వ్యూలో తిట్టి పంపించా అబ్బాయిని. మీరు ఎవరి గురించి చెప్పారు? ఆ పర్సన్ గురించి నేను ఐ వాస్ కాలింగ్ అంటే ఓకే స్టోరీ పెట్టాడు, నాకేం భయం వేస్తుంది. అట్ ద ఎండ్ మనకు తెలిసిన పర్సన్ కదా, నేను ఏమైనా అయిందా ఆల్ ఓకేనా అని టెక్స్ట్ చేస్తున్నాను, రెస్పాండ్ అవ్వట్లే. అదేది midnight 12-1 అప్పుడు సరే పర్లేదని చెప్పి కాల్ చేసిన, కాల్ లిఫ్ట్ చేయట్లే. నాకేదో టెన్షన్ ఉండే. నెక్స్ట్ టైం కాల్ చేసి ఏం అవ్వలేదు, ఆ టైంలో అలా అనిపించింది అని చెప్పాడు. ఐ వాస్ లైక్ టూ మచ్ స్ట్రెస్ తీసుకుంటున్నారు పాపం అందరూ అని. అంటే చాలా హోప్ పెట్టేసేసుకున్నారు మేము అయిపోతాము అని. బట్ బిగ్ బాస్ ఒక్కటే ఫ్యూచర్ కాదు కదా, అవును లైఫ్ లో చాలా ఉంటాయి. ఈవెన్ అదే ఫ్యూచర్ అనుకుంటే వర్క్ హార్డ్ అన్నా నేను, అంతే కదా. నువ్వు ఏదో ఒక సెలబ్రిటీ అయితే, నువ్వు ఏదో ఒక వైరల్ ట్రెండింగ్ అయ్యే ఒక కంటెంట్ చేయి, వాళ్ళే పిలిచి తీసుకుంటారు అంతే. సో అలా అయిపోయింది. ఓకే, సో వాట్ ఎవర్ పడిన కష్టాలన్నీ చూస్తే నాకు కూడా అయ్యో పాపం అని అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మన డ్రీమ్ వేరు, మన గోల్ వేరు కాబట్టి మంచి బ్లాగర్గా ట్రై చేస్తూ ట్రిప్పులకి వెళ్తూ అవి వ్లాగ్స్ చేసుకుని పెట్టండి. మంచి ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే డైరెక్ట్గా పిలిచే స్టేజ్కి వెళ్తే అప్పుడు ఇంకా హ్యాపీ కదా. ఫస్ట్ అయితే యాక్టింగ్లో ట్రై చేస్తా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ డోంట్ డిసప్పాయింట్. ఇంకా చాలా చాలా ఉంటాయి కాబట్టి ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి ట్రై చేయాలి. సక్సెస్ ఎవరికి ఈజీగా రాదు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని మన అంకుల్ చెప్తుంటారు కదా. సో అలా సక్సెస్ కూడా ఎవరికి అంత ఈజీగా రాదు. మీరు అన్నట్టు మేబీ ఫేట్ కూడా కొంచెం ఉండొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్, బీ స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్ అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. ఫోకస్ ఆన్ యువర్ హ్యాపీనెస్ గైస్. ఇలాంటివి ఏ ఒక్కటి వస్తుంటాయి, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హ్యాపీనెస్. నైస్, స్వీట్ అండ్ షార్ట్గా. గుడ్ లక్. థ్యాంక్ యూ.